ఇక బీఆర్ఎస్ నేత ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్లో 7 బ్లాకులు, 7 బ్లాకులో ఒక్క బ్లాక్లో ఆ ఒక్క బ్లాక్లో 3 పిల్లర్లకు ఇబ్బంది జరిగింది దురదృష్టవశాత్తు. అది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, ఓఎంఎం నిర్లక్ష్యమా, దేనివల్లనైతే కావచ్చు, జరిగింది అది. అంటే 4000 కోట్ల విలువగల మేడిగడ్డ ప్రాజెక్టులో 1000 కోట్లు గేట్లకే పోతుంది. ఆ గేట్లు ఐరన్ గేట్లకు, 500 కోట్లు ఆ పక్కకు బ్యాంక్స్ అవన్నీ కట్టడానికి పోతుంది. అంటే 1500 కోట్లు ఆ బ్యారేజ్కు సంబంధం లేకుండా ఖర్చు అవుతుంది. అంటే 2500 కోట్ల సిమెంట్ బ్యారేజ్, ఆ కాంక్రీట్ బ్యారేజ్ విలువ. ఆ 2500 కోట్లలో 7 బ్లాకులు, ఒక్క బ్లాకు ఇబ్బంది వచ్చింది. అంటే 2500/7 అంటే 350 కోట్లు. అంటే 94,000 కోట్ల విలువగల కాళేశ్వరం ప్రాజెక్టులో దురదృష్టవశాత్తు నిర్లక్ష్యం వల్ల పొరపాటు, ఎవరి పొరపాటు జరిగింది నష్టం 350 కోట్లు. దానికే ఆ 3 పిల్లర్లు కుంగినాయని తెలంగాణ హుటాహుటిన రేవంత్ రెడ్డి బండి సంజయ్కి ఎప్పుడు, బీజేపీలకు ఎప్పుడు, బీజేపీలు ఢిల్లీ నుంచి 4 రోజుల లోపలనే NDSA వచ్చేసింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. 4 రోజుల్లో వచ్చేసింది. అక్కడికి ఎంత నష్టం జరిగింది? 350 కోట్ల నష్టం. మహా ఎక్కువ అది నేను చెప్పేది. 350 కోట్ల నష్టం అంటే 94,000 కోట్ల ప్రాజెక్టులో 350 కోట్ల నష్టం జరిగితే హుటాహుటిన 4 రోజుల్లో NDSA వచ్చేసింది. రేవంత్ రెడ్డి బండి సంజయ్కి మాట్లాడాలి, బండి సంజయ్ ఢిల్లీకి మోడీకి మాట్లాడాలి, మోడీ పంపించాలి. 4 రోజుల్లో NDSA వచ్చింది, 7 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేసింది. అంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే మొదలు ఆ NDSA రావాలా, NDSA రిపోర్ట్ ఇవ్వాలా, ఇంట్లో ఏదో జరిగిపోయింది అని ప్రచారం జరగాలి. జరిగింది, ప్రచారం చేసుకున్నారు, లాభం పొందిండ్రు. మోడీ సహాయంతో NDSA వచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి దోహదపడ్డాడు. అయింది. అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. రాగానే అప్పుడు మళ్ళా ఘోష్ కమిషన్ అనే అపాయింట్మెంట్ జరుగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ లాభం పొందాలి, మళ్ళా కాళేశ్వరం మీద బురద చల్లాలి. బురద చల్లి పార్లమెంట్ ఎలక్షన్లో ఇద్దరు కలిపి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకొని క్యాండిడేట్లను మాట్లాడుకొని, బీజేపీ క్యాండిడేట్ గట్టిగున్న దగ్గర కాంగ్రెస్ క్యాండిడేట్ వీక్ ఉండాలి, కాంగ్రెస్ క్యాండిడేట్ గట్టిగున్న దగ్గర బీజేపీ క్యాండిడేట్ వీక్ ఉండాలి. ఇద్దరు కలిపి కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ని బోధపెట్టాలి. ఆ ప్రచారం చేసుకొని సక్సెస్ అయ్యి 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు పంచుకొని తెలంగాణ రాష్ట్రంలో. అయిపోయింది, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఘోష్ కమిషన్ రిపోర్ట్ అని పెట్టాలి మళ్ళీ బయట. అప్పటిదాకా వాటి కమిషన్ నడుస్తుంది పని, మధ్యలో ఏముండదు. లోకల్ బాడీ ఎలక్షన్కి ఒక డ్రామా, అది కాళేశ్వరం మీదనే. లోకల్ బాడీ ఎలక్షన్ రాగానే ఇప్పుడు ఘోష్ కమిషన్ రిపోర్టు పెట్టి హడావుడిగా అసెంబ్లీ